ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పోటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో అస్. నిర్గమకాండము 23వ అధ్యాయము. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలయకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములలో సాక్ష్యము పలకకూడదు. వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు. నీ శత్రువుని ఎద్దైనను గాడిద అయినను తప్పిపోవచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపక యుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలెను. దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా నుండుము. నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు. మీరు ఐగుప్తులో పరదేశులై ఇంటిరి గదా. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దానిని బీడు విడువవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయములోను నీ ఒలీవ తోట విషయములోను అలాగుననే చేయవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశీయు విశ్రమించినట్లు 7వ దినమున ఊరక ఉండవలెను. నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోటి నుండి రానియ తగదు. సంవత్సరం నాకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను. పులిన రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులిన రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడనూ ఒట్టి చేతులతో కనపడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయం వరకు నిలువయుండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినై యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలుకొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. కడుపు దిగబడునదియు గొడ్డుదియు నీ దేశములోనూ ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసెదను. నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసెదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేసెదను.
మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను. అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్లగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్లగొట్టును. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకుని వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్లగొట్టెదను. మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిష్తీయుల సముద్రము వరకును, అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్లగొట్టెదవు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరి అగును గనుక వారు నీచేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశములో నివసింపకూడదు. నిర్గమకాండము 24వ అధ్యాయము. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీల పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసెదమని ఏక శబ్దంతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రములు చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలీలలో యవనస్తులను పంపగా వారు దహన బలులు నర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పళ్ళెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీయు చేయుచు విధేయులమై ఇందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశమండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలీలలోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వారికి ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చేదననగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవనికైనను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్లవచ్చునని వారితో చెప్పెను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్లు 40 దినములు ఉండెను. లూకా సువార్త 22వ అధ్యాయం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి కనుక ఆయనను ఎలాగు చంపింతుమని ఉపాయము వెదుకుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కారియేతు యూదా అనబడిన తానును ప్రవేశించెను. గనక వాడు వెళ్లి ఆయనను వారికెలాగు అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాటలాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదుకుచుండెను. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్లి
మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు, మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నామని ఆయనను అడగగా, ఆయన, ఇదిగో, మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్లకుండ మోసుకుని పోవుచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్లి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఒకటి ఎక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతడు సామగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును. అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడాయన, నేను శ్రమపడకమునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నానెను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన. ఇదిగో, నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారం మనుష్య కుమారుడు పోవుచున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమయని చెప్పాను. వారు ఈ పనిని చేయబోవాడెవరో అని తమలో తాము అనుకొనసాగిరి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు. వారి మీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు. మీరైతే అలాగు ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలె, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే గదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. సీమోను, సీమోను, ఇదిగో, సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను సిద్ధపరచుమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్నెరగనని ముమ్మారు చెప్పుదు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నానెను. మరియు ఆయన సంచియు జాలెయు చెప్పులను లేకుండా నేను మిమ్మును పంపినప్పుడు మీకు ఏమైనను తక్కువాయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీయు తక్కువ కాలేదనిది. అందుకాయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలెయు తీసుకొని పోవలెను. కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలెను. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసియున్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నానెను. వారు, ప్రభువా, ఇదిగో, ఇక్కడ 2 కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పాను. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా ఎదుట నుండి
తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడినవాడు వారి కంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యుద్ధకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూన్న వారు జరగబోవు దానిని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాలుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. యేసు తన్ను పట్టుకొన వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదీలతోనూ బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతట కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్య కూర్చుండెను. అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరి చూచి, వీడును అతనితో కూడా ఉండెనని చెప్పెను. అందుకు పేతురు, అమ్మాయి, నేనతని నెరుగననెను. మరికొంతసేపటికి మరి ఒకడు అతని చూచి, నీవును వారిలో ఒకడవనగా, పేతురు, ఓయి, నేను కాననెను. ఇంచుమించు ఒక గడియ అయిన తరువాత మరి ఒకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పాను. అందుకు పేతురు, ఓయి, నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడింకను మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగిరి. ఆయనకు విరోధముగా ఇంకను అనేక వచనములాడిరి. ఉదయము కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకుని పోయి, నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకాయన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు. అదియుగాక నేను మిమ్మును అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్మ్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడగగా ఆయన, మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పాను. అందుకు వారు, మనకిక సాక్షులతో పని ఏమి? మనము అతని నోటి మాట వింటిమి గదా అని చెప్పిరి. కీర్తనల గ్రంథం 37వ కీర్తన. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకము. వారు గడ్డివలెని త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూరవలెని వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగువలె
నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లువాని చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూచి వ్యసనపడకుము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసనపడకము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేయుదురు. వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తిదూసియున్నారు, విల్లెక్కు పెట్టియున్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విండ్లు విరవబడును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరవబడును. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునొందుదురు. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు. యెహోవా విరోధులు మీతభూముల సొగసును పోలియుందురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలె కనబడకపోవుదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనక అతడు నీళ్లను పడినను లేవలేకయుండడు. నేను చిన్నవాడనై యుంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుటగాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచియుండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు. ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికీ కాపాడబడుదురుగాక. భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును. వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది. వారి అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. ఆయన మార్గము ననుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెదికినని గాని వాడు కనబడకపోయెను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచువారి సంతతి నిల్చును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చియున్నారు గనుక ఆయన
భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.